హలో అండి, వెల్కమ్ టు కావ్య కిచెన్. ఇవాళ గోంగూర ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 2 గోంగూర కట్టలు తీసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ గోంగూరను వేసుకోవాలి. ఇందులో ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఈ గోంగూరను ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చూసారు కదా, గోంగూర అంతా మగ్గిపోయింది. దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి. తర్వాత 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి. పావు స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నిటిని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా ఒకసారి కలుపుకుందాం. తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించిన గుడ్లను వేసుకోవాలి. ఇదంతా బాగా ఒకసారి కలుపుకుందాం. ఇది మూత పెట్టి 5 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇది ఒకసారి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా, గ్రేవీ ఎంత రెడీ అయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. మళ్ళీ ఒకసారి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చింది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర ఎగ్ కర్రీ రెడీ.